కలహించే వాళ్ళు ఉంటారు. కలహాలు ఎంతసేపు. కలహాలు అంటే అన్నట్టు కొంతమందికి ఇష్టం అని చెప్పడం కంటే ప్రాణం. కలహాలంటే ప్రాణం. ఒక చోట రాయబడి ఉంటుంది, కలహ ప్రియులు ఉన్న చోట అని రాసి ఉంటుంది. కలహాలంటే ప్రాణం అంట. అసలు కలహం అంటేనే, గొడవలంటే ప్రాణం. అలాంటి వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళందరూ ఇక మీదట నీతో కలహించాలనే ఆలోచన కూడా లేకుండా దేవుడు దూరపరచబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఎక్కడ ఏ కలహాలు ఉన్నాయో ఆ కలహాలన్నిటినీ దేవుడు దూరపరచునుగాక. మన ఇళ్ళ దగ్గర చుట్టుపక్కల ప్రతిదానికి కలహం పెట్టుకొని కారణమే లేకుండా మనల్ని రెచ్చగొట్టి గొడవలు రేపుతారే, అలాంటి వాళ్ళందరి నోళ్ళు దేవుడు మోస్తున్నాడు. ఆమెను చెప్పండి. అంటే లోకపరంగా వాళ్ళకి ఏదో జరుగుతుంది నేను అనట్లా. వాళ్ళందరూ కూడా దేవుడు నీకు తోడై ఉన్నారని తెలుసుకుంటారు. అది నేను చెప్పేది. నీవు ఆరాధించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు నీకు తోడై ఉన్నాడని, నాకు తోడై ఉన్నాడని, మనకు తోడై ఉన్నాడని ఎవరు చూస్తారంట? కోప్పడేవాళ్ళు చూస్తారు, కలహించేవాళ్ళు చూస్తారు, వ్యతిరేకంగా లేచేవాళ్ళు చూస్తారు, ద్వంద్వార్థాలతో మాట్లాడేవాళ్ళు చూస్తారు. ఎంతమంది వ్యతిరేక ఆలోచనలు కలిగి ఉన్నారు. వాళ్ళు అంటారంట, మీరు ఆరాధించే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆమెను చెప్పండి. ఈ రోజు నుంచి ఆయన మీకు తోడుగా ఉన్నాడని మీరు చెప్పనవసరంలా, నేను చెప్పనవసరంలా. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని. మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనం విరోధంగా ఉన్నవాళ్ళు మనకు చెప్పేటట్లుగా దేవుడి కార్యాలు చేయనుగాక.